హలో గాయ్స్, వెల్కమ్ టు సిరి పరిచయం. చూడండి, పొద్దున్నే ఆకాశాన్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ రోజైతే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, అది కూడా సంవత్సరం నుండి పడిపోయిన మా ఎయిర్ ఫ్రైయర్తో. చూడండి, టెమోటాస్ అయితే వాష్ చేసేసుకున్నా. ఇప్పుడు మంచిగా సమానంగా కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న గుజ్జు తీసేసి డ్రై చేద్దాము ఫస్ట్. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఉండరు అనుకుంటా నాలాగా టెమోటాస్ ఇలా ఎండబెట్టుకొని మరీ తినేవాళ్ళు. నాకైతే చాలా ఇష్టము. ఒకసారి సిజిల్స్లో టమోటాని వేసి ఇచ్చారనమాట. నాకెందుకో ఆ టేస్ట్ చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి ఇట్లానే తింటుంటా. కాకపోతే ఎప్పుడు ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోలేదు, బాండల్లో వేయించుకొని తినేస్తుంటా. ఏమో మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిడుతుంటారు, నా టేస్ట్లన్నీ కొంచెం తేడాగా ఉంటాయని. నాకెందుకో గట్టి ఫీలింగ్, మనుషులు ఉన్నట్లే టేస్ట్లు కూడా కలిసే ఉంటాయని. ఎవరో ఒకరు ఉండకపోరా నాలా ఇష్టంగా తినేవాళ్ళు. చూద్దాము ఎలా తయారవుతాయో, నేను తినగలుగుతానో లేదో. నాకైతే నమ్మకం ఉంది, నేను బాగా తింటా ఎట్లున్నా కానీ. నాకు ఒకరికి నచ్చినవి తింటాం కంటే నాకు నచ్చినవి తింటాంలోనే నాకు భలే సంతోషంగా ఉంటుంది. చూడండి నా ముఖం ఎంత వెలిగిపోతుందో. టమోటోస్లో గుజ్జు మొత్తం తీసేసి ఇట్లా వరుసగా పెట్టేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుంటే బాగుండేది, కాకపోతే నేను వెయ్యలేదు, ఎయిర్ ఫ్రైయర్ అని. వేస్తే బాగుండేది. సాల్ట్ అయితే కొంచెం స్ప్రింకిల్ చేశాను. ఇలాంటి ఖాళీ టైం దొరికినప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటాను. అది ఒక్కోసారి వేస్ట్ అవుతుంది, ఒక్కోసారి యూజ్ అవుతుంది. పర్లేదులేండి, మన కోసం మన టైం వేస్ట్ చేసుకోవచ్చు, తప్పలేదు. చాలా రోజుల తర్వాత ఎయిర్ ఫ్రైయర్ వాడటం వల్ల నేను ఆల్మోస్ట్ అంతా మర్చిపోయినట్టున్నా. 8 అవర్స్ని 8 మినిట్స్ అనుకొని పప్పులో కాలేసాను. టైం అంతా వేస్ట్ చేస్తున్నా. చూడండి, మీకే అర్థమవుతుంది. పోను స్విచ్ అయితే వేసాను. ఇప్పుడు మనకైతే ఆన్ చేసుకొని డీహైడ్రేట్ చేసుకోవడమే. మెనూ మీద క్లిక్ చేసి వాళ్ళే టైం ఇస్తారు, దాన్ని ఏం చేంజ్ చేయొద్దు. ఎందుకంటే మనకి అంతగా తెలియనప్పుడు దాని ప్రకారం పోతేనే మంచిది. బ్యూటీ కదా. చూద్దాం ఎలా అవుతుందో, కానీ మనం చెక్ చేసుకుంటూ ఉండడమే బెటరు. ఎందుకంటే అవి టమోటాస్ కదా, మరి తొందరగానే అవ్వచ్చేమో. చూస్తుంటేనే ముందుగా చూసుకుంటూ ఉండటమే బెటర్. ఇప్పుడైతే మనం టమోటాస్ డ్రై చేసేస్తున్నాము. నాకేమో ఇది ఆలు అడ్జస్ట్ చేయాలనిపిస్తుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే అడ్జస్ట్ బెటర్ అనిపిస్తుంది. లైట్గా డ్రై అవుతున్నాయి. చూడండి, 1.5 మినిట్ అయ్యింది. 70లో ఉంది టెంపరేచర్ మనకి. చూడండి, మా పాప ఏమో నిద్ర లేచేసింది, లేచి గోల్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను 7 అవర్స్ని 7 మినిట్స్ అనుకొని వెయిట్ చేస్తానే ఉన్నా. ఇంకా సర్లే ఈలోపు ఆలు చేసుకుందామని ఆలు కట్ చేసి కొంచెం బాయిల్ చేశాను. అవి ఓవర్ బాయిల్ అయినాయి, పర్వాలేదు, కానీ నేను తినేస్తాను. తినటంలో తగ్గేదేలే. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇంకా రియలైజ్ అవ్వలేదు. 7 అవర్స్ని 7 మినిట్స్ అని వెయిట్ చేస్తూనే ఉన్నా. మళ్ళీ డౌట్ ఒకటి, ఇది వర్క్ అవుతుందా లేదా అని మళ్ళీ డౌటు. అందుకని అలారం కూడా పెట్టుకున్న మొబైల్లో 7 మినిట్స్కి అయ్యేటట్టు. అలారం మోగింది కానీ అది ఇంకా 7లోనే ఉంది, ఎందుకంటే అది 7 అవర్స్ కదా. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే నేను చాలా ఇన్నోసెంట్ అని. మీకు తెలుసా, ఆ ఎయిర్ ఫ్రైయర్ కొనకముందు ఇంట్లో ఎంత గోల చేసి దాన్ని కొనిపించాను. అది కొనకముందు ఇన్స్టాగ్రామ్లో వాటికి సంబంధించిన రీల్సే వచ్చేవి. అవి చూసి టెంప్ట్ అయిపోయేది. ఇంకా ఏం చేద్దామన్నా నాకు ఎయిర్ ఫ్రైయర్ లేనిదే నేనేం చేయలేనేమో అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాను. వన్స్ అది కొన్నాక ఒక్కసారి వాడాను, అది చికెన్ ఫ్రైకి. ఆ చికెన్ ఫ్రై మాడి బొగ్గులైపోయినాయి అనమాట. సో నాకు ఇంట్రెస్ట్ కూడా లూజ్ అయ్యింది. చూడండి, నేను ఎలా చెక్ చేస్తున్నాను, అసలు ఏంటో నా తెలివి. చాలాసేపటి దాకా నాకు రియలైజేషన్ రాలేదు. ఇంకా తర్వాత ఐడియా తట్టిందనమాట. ఓకే, ఇది డీహైడ్రేషన్ కదా, దీనికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అని. అది 7 అవర్స్ అని తర్వాత అర్థమైంది, 7 మినిట్స్ కాదు అని. ప్లీజ్ నవ్వకండి. 8 మినిట్స్ అని చూపిస్తుంది టమోటా డ్రైకి. ఈలోపు చిన్న పాపతో స్పెండ్ చేద్దామని వచ్చిన. ఆ 8 మినిట్స్ ఏందో నాకు కొన్ని యుగాల్లాగా ఉంది. ఎంచోప్పుడు చూసినా అది 7లోనే ఉంది, 8 ఇంకా ఎప్పటికైతుందో ఏమో.
హాయ్ మమ్మా. ఎందుకు మా నోట్లో పెట్టుకున్నావు? హాయ్ చెప్పు. హాయ్ అందరికీ. మమ్మ అది పీకవలసిన అవసరం ఏముంది ఇప్పుడు మనకి చెప్పు. గాయస్ నేను జస్ట్ కొంచెం చూసారా, నేనేమంత రెడీ అవ్వలేదు. జస్ట్ ఒక డ్రెస్ చేంజ్ చేసిన, అంటే నైట్ డ్రెస్లో నుంచి. దానికే చూడండి ఎలా ఏడ్చిందో, కళ్ళ నుండా నీళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు? డ్యాన్స్ ఏమా నింగ్ నింగ్. డ్యాన్స్ నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా నీకు? నిద్రపోతావా? మా వెక్కిరించు వెక్కిరించు వెక్కిరించు, పాపను వెక్కిరించు. అదో పాపం జలుబు చేసింది, అనలేకపోతుంది కదా. నీకు జలుబు చేసింది కదా. క్యూట్ అమ్మా, ఇంత క్యూట్గా వెళ్ళామా? ఏ అందరిని వెక్కిరించు. మర్చిపోయా, ఈమెతో టైం స్పెండ్ చేస్తే టైమే తెలీదు. ముందు మనం వెళ్ళి ఆ టమాటో డ్రై అనేది ఎంత వరకు వచ్చిందో చూద్దాము. ఆ టమాటో డ్రైస్ అనేవి మనము డ్రై అయ్యాక కర్రీలోకి కూడా వాడుకోవచ్చు. కానీ నేను తిందాం అనుకుంటున్నా, మరి తినడానికి పనికి వస్తుందా లేదా అనేది అయ్యాక చూద్దాము. ఇంకా 7 మినిట్సే. 8 మినిట్స్కి ఇంత టైం పట్టద్దని నాకు తెలీదు, మరి ఏంటో. అదే కానీ ఏదన్నా చిన్న అర్జెంట్ వర్క్ ఉంటే మాత్రం టైం కలుమూసి కలిపేలోపు అయిపోద్ది. ఇదేందో ఇందాకటి నుంచి 7 మినిట్సే కావట్లా. చూడండి అది రావట్లేదని దాన్ని ఎట్లా అరుస్తుందో మా పాప. నేను హెల్ప్ చేసేదా జేషు? జేష్ణ నేను హెల్ప్ చేసేదా? 8 మినిట్స్ ఇంకా అవ్వలేదేంటి అసలు? కరెంట్ ఏమో 2 సార్లు పోయి వచ్చింది. నాకేమో వర్క్ స్టార్ట్ అయింది, నేను ఇంకా వర్క్ చేసుకుంటా చూస్తాను. చదువుకుంటే ఉన్నమతి పోయింది అంటారు కదా, అట్లా అయింది నా పరిస్థితి. ఇక్కడేమో ఇది అది ఉంది కదా, ఇది 4 అవర్స్, ఇది మినిట్స్. నాకేమో ఇవి మినిట్స్, ఇవి సెకండ్స్ ఏమో అనుకున్నా ఇంతసేపు. తీరా ఏంటి 4 మినిట్స్కి కూడా ఇంత టైం తీసుకుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. తర్వాత రియలైజ్ అయ్యాను ఇది 4 అవర్స్ అని. ఇది లాస్ట్లో పెట్టుకోవాల్సింది, తప్పు చేసా. ఏం పర్వాలేదులే, మనకేమి నైట్ అంతా పనేం పెద్దగలేదు. సో చూద్దాం, చదువుకుంటే ఉన్నా. రైస్ కొన్నేమో మాడిపోయినాయి, కొన్నేమో ఉన్నాయి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చూడండి మళ్ళీ దెబ్బడింది, ఎట్లాగైపోయిందో. స్నాక్స్గా వాడుకోవచ్చు, ఇవి బాగున్నాయి. మొత్తం నేనే తినేసా, మైనోస్లో ముంచుకొని మొత్తం తినేసా నేనే. ఇదిగోండి పొటాటోస్ అయితే లైట్గా ఉడకబెట్టిన, లైట్గానే కాదు బాగానే ఉడికినాయి. ఇందులో
కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కారం ఉప్పు వేసుకుందాం. పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. పిల్లలకని చెప్తా కానీ మొత్తం నేనే తినేస్తాను. ఆగదు నాకు. ఒకవేళ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చులే. స్మాల్లో పెట్టా. ఇక నాకు తెలుసు నేనైతే తింటూనే ఉంటానని అయిపోయేదాకా. ఒక పక్క అవి కాలిపోతున్నా కానీ నేను తినాల్సిందే, అది మాత్రం ఆగదు. యూట్యూబ్లో అందరూ పర్ఫెక్ట్గా చేసి పెడుతుంటారు, నాకు మాత్రం కుదరలేదు అలాగా. కొంచెం టైం పట్టుద్ది. నేను బాగా సెట్ అయ్యేలోపు మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.